టీమిండియా క్యాప్టెన్స్ అంటే హార్దిక్ పాండ్యాకి ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉన్నట్టుంది. మొన్నటిదాకా రోహిత్ శర్మని పక్కన పెట్టడం, రోహిత్ శర్మ ఇచ్చే అడ్వైజెస్ తీసుకోకపోవడం లాంటివి చేస్తూ వచ్చిన హార్దిక్ పాండ్యా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ ఎలిమినేటర్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పైన పడ్డాడు. శుభ్మన్ గిల్ రీసెంట్గా వార్తల్లో బాగా ఉంటున్నాడు, ఎందుకంటే ఇండియన్ టెస్ట్ టీమ్ క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ హీ విల్ బీ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్లేయర్స్ టు ఎవర్ లీడ్ అ సైడ్. అండ్ దట్ టు ఇంగ్లాండ్ లాంటి ఒక టఫ్ ప్లేయింగ్ కండిషన్స్లో శుభ్మన్ గిల్ ఎలా లీడ్ చేస్తాడని క్వశ్చన్స్ వస్తున్నా శుభ్మన్ గిల్కి మాత్రం తన పర్సనల్ కెరియర్ వైజ్ చూసుకుంటే ఇది ఒక చాలా పెద్ద బ్రేక్. సో ఇక్కడి నుంచి ఎయిదర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెక్స్ట్ లీగ్కి వెళ్ళడానికి శుభ్మన్ గిల్కి చాలా మంచి ఛాన్స్ ఉంది. మరి అలాంటి శుభ్మన్ గిల్ని చూసి హార్దిక్ పాండ్యాకి జెలసీ ఏమన్నా ఉందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఎక్స్పర్ట్స్. దానికి ఒక రీజన్ ఉంది. దే ఆర్ నాట్ డిబేటింగ్ ఇట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే టాస్ జరిగినప్పుడు ఎప్పుడు క్రికెట్ని స్పిరిట్ ఆఫ్ ద గేమ్ అని పదే పదే చెప్తూ వచ్చే ఎక్స్పర్ట్స్ హార్దిక్ పాండ్యా చేసిన ఒక్క విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. టాస్ అయిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ అనండి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అనండి, ఇలా చాలా రైవల్ టీమ్స్ క్యాప్టెన్స్ కూడా ఎంత హై ప్రెషర్ మ్యాచ్లో అన్నా మినిమం వాళ్ళు చేసే జెస్చర్ ఏంటంటే హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటారు ఆఫ్టర్ ద టాస్ ఈజ్ డన్. కానీ హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్కి ఆ హ్యాండ్ ఎక్స్టెండ్ చేయలేదు. అంటే హై ప్రెషర్ మ్యాచ్, గెలిస్తే క్వాలిఫైయర్ 2కి, ఓడితే ఇంటికే అని తెలిసిన అయినప్పటికీ స్పిరిట్ ఆఫ్ ద గేమ్ని నిలబెట్టాలి కదా. హార్దిక్ పాండ్యా లాంటి సీనియర్ బ్యాట్స్మెన్ ఆర్ సీనియర్ ప్లేయర్, శుభ్మన్ గిల్ ఈజ్ స్టిల్ యంగ్. శుభ్మన్ గిల్కి హార్దిక్ పాండ్యా కంటే ఎక్కువ ఫేమ్ ఉన్నప్పటికీ, నెక్స్ట్ విరాట్ కోహ్లీ అని ఆల్రెడీ ఫ్యాన్స్ భుజాన మోస్తున్నప్పటికీ శుభ్మన్ గిల్ ఈజ్ యంగర్ దాన్ హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా యాజ్ అ సీనియర్ బ్యాటర్గా ఆ హ్యాండ్ షేక్ జెస్చర్ని ఎక్స్టెండ్ చేయకపోవడం అది ఇప్పుడు దుమారం అవుతోంది. అండ్ ఇంకోటి, జస్ట్ లైక్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలో కూడా ఒక అగ్రెషన్ అప్పుడప్పుడు బయట వస్తూ ఉంటుంది. అది వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్స్లో బయటకు వస్తూ ఉంటుంది. శుభ్మన్ గిల్ వికెట్, ట్రెంట్ బోల్ట్ వేసిన ఒక అద్భుతమైన డెలివరీకి శుభ్మన్ గిల్ని అంపైర్ అవుట్గా డిక్లేర్ చేసిన తర్వాత హీ ఇమీడియట్లీ టుక్ అ రివ్యూ. ఆ రివ్యూ అప్పుడే ఆల్రెడీ హార్దిక్ పాండ్యా సెలబ్రేట్ చేసుకుంటూ, అంటే బిఫోర్ థర్డ్ అంపైర్ హ్యాస్ గివెన్ హిమ్ అవుట్, ఆల్రెడీ అయిపోయింది అన్నట్టుగా శుభ్మన్ గిల్ ఫేస్లో హార్దిక్ పాండ్యా సెలబ్రేట్ చేసిన విధానం కూడా ఏమాత్రం స్పోర్ట్స్మెన్షిప్కి తగ్గట్టుగా లేదు అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. శుభ్మన్ గిల్ ఇలా వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే పాండ్యాని గతేడాది T20 వరల్డ్ కప్ బిల్డప్ నుంచే కూడా ఇండియాకి నెక్స్ట్ క్యాప్టెన్ వైట్ బాల్లో అని ఆల్రెడీ చాలామంది హైప్ ఇచ్చారు. హైప్ ఇవ్వడమే కాదు, హార్దిక్ పాండ్యా ఆల్సో ప్లేడ్ సమ్ క్రూషియల్ నాక్స్ టు గెట్ దట్ క్యాప్టెన్సీ అనుకోవాలి. కానీ T20 వరల్డ్ కప్లో జరిగిన సిచ్యువేషన్స్ చూసుకొని హౌ సూర్యకుమార్ యాదవ్ ప్లేడ్, గౌతమ్ గంభీర్ నెక్స్ట్ కోచ్గా గౌతమ్ గంభీర్ రావడం, అది రాహుల్ ద్రావిడ్ ఫైనల్ టోర్నమెంట్ అవ్వడం, ఇలా మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ని బేస్ చేసుకుని సూర్యకుమార్ యాదవ్కి T20 క్యాప్టెన్సీ ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా అప్పటి నుంచి కూడా హీఈస్ ఓన్లీ బీన్ అ కాంట్రిబ్యూటర్. అంటే ఒక సీనియర్ ప్లేయర్ లైక్ కేఎల్ రాహుల్ లాగా కాంట్రిబ్యూటర్గానే ఉన్నాడే తప్ప మనకి ఇంకా క్యాప్టెన్సీ ఎప్పటికీ రాదేమో అని హార్దిక్ పాండ్యాకి ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉంది. ముంబై ఇండియన్స్కి క్యాప్టెన్గా ఉన్న ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ సరిగ్గా ఆడలేదు, ఈ ఇయర్ దే హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్ ప్రెటీ వెల్. ఒకవేళ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో కానీ ముంబై కప్పు కొడితే ఫ్యూచర్లో హార్దిక్ పాండ్యాని టీమిండియాకి ఏదో ఒక ఫార్మాట్లో క్యాప్టెన్గా చూడొచ్చా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా గిల్కి ఇచ్చిన ఈ జెస్చర్ చూసుకుంటే కూడా అసలు హార్దిక్ పాండ్యాకి బేసిక్ స్పోర్ట్స్మెన్షిప్ స్కిల్ కూడా కనిపించడం లేదు. మరి ఇలాంటి ప్లేయర్ని ఎలా క్యాప్టెన్గా చేస్తారు అని కూడా మాట్లాడుకుంటున్నారు.